ఈ జాలి ఉంది కదా, ఈ జాలి ఎక్కుతాడు చూడు, ఇది ఆ జాలి. కాల్ కర్నా ఉస్కో. ఇప్పుడు ఫోన్ చేసిన, స్నానం చేస్తున్నట్ట. నేను ఫోన్ చేసిన బాత్రూమ్ ఉన్నా అన్నాడు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే మేము ముంబై పోతున్నాం. ముంబై లోనావాలా ట్రిప్ అనమాట. సో అలీరేజా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది కదా, అండ్ అక్కడ అలీగాడు పెద్ద హోటల్ తెరిచిండనమాట కొత్తది. సో చాలా హోటల్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ, బట్ ఇది రీసెంట్గా ఓపెన్ అయింది కాబట్టి ఓపెనింగ్కి పిలిస్తే పోలేకపోయినాం. అందుకోసమని ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది కాబట్టి మా గ్యాంగ్ అంతా, సోను, నేను, అజ్జు, మా ఆయన కలిసి ముంబైకి పోతున్నాం అనమాట. ఫస్ట్ లోనావాలా పోతాం, దాని తర్వాత ముంబై పోతాం. ఆ వ్లాగ్ మీరు ఇక్కడ చూడబోతున్నారు. అయితే మీకు ఒక సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏందో చెప్పను, చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, సుషిరా మన కిమ్ కర్దాషియన్ సాలమన్ స్పర్మ్ ఫేషియల్ చేయించిందట. ఆమంటే అమెరికాలో ఉంది కాబట్టి చేయించుకుంది, మనకు గవర్న ఏడైతే అని అనుకుంటున్నారా? మీకు ఒక విషయం తెలుసా, మన ఇండియాలో కూడా అది పాసిబుల్ అవుతుంది. ఎట్లా అనుకుంటున్నారా? అక్కడ కిమ్కే ట్రై చేసింది, డర్మటాలజిస్ట్లో అది అప్రూవ్ చేసినారు, కానీ అది నిజంగానే పనిచేస్తుందా ఏమో. కానీ మీకు ఒక విషయం తెలుసా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఉన్న ఆ సీరమ్ని యూజ్ చేస్తున్నా, అది పక్కా పనిచేస్తుంది. సో ఆ ప్రోడక్ట్ ఏందో మీకు కూడా చూపించాలా? అదే డాక్టర్ షీట్స్ వాళ్ళ బకూచియోల్ పీడీఆర్ఎన్ యాంప్యూల్ సిరమ్ అనమాట. చూసిరా దీని ప్యాకింగ్ ఎంత బాగుందో. సో ఇది యాంటీ ఏజింగ్కి అండ్ మన స్కిన్ రిపేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది కొలాజిన్ ప్రొడక్షన్ని మంచిగా బూస్ట్ చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ ఎప్పుడు యూత్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో మరి సాలమన్ స్పర్మ్ ఏంది ఇట్లా బాటిల్లో వచ్చింది అని అనుకుంటున్నారా? దానికి రీజన్ పీడీఆర్ఎన్. సో ఇదొక మెడికల్ గ్రేడ్ బయోసిమ్యులేటర్ అనమాట. ఇది ప్యూరిఫైడ్ సాలమన్ డిఎన్ఏ నుంచి దీన్ని తయారు చేస్తారు. సో ఈ పీడిఆర్ అనేది జస్ట్ ఇంగ్రీడియంటే కాదు, ఇది డీప్ సెల్యులర్ లెవెల్లో వర్క్ చేస్తుంది. మీ స్కిన్ని న్యాచురల్గా రీజనరేట్ చేయడంతో పాటు కొలాజిన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది. దానివల్ల ఫైన్ లైన్స్ తగ్గి స్కిన్ మంచిగా ప్లంపీగా అయ్యి యూత్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అప్లై చేద్దాం. చూసిరా ఎంత లైట్ వెయిట్ ఉందో, అండ్ స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇందులో హీరో ఇంగ్రీడియంట్ బకూచియోల్. రెటినాల్ అనేటి చాలా స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి కాబట్టి సెన్సిటివ్ స్కిన్ మీద ఇరిటేషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఈ బకూచియోల్ అట్లా కాదు, ఇది జెంటిల్ ప్లాంట్ బేస్ నుంచి దీన్ని తయారు చేస్తారు. అందుకే ఇది ఎసొంటి ఇరిటేషన్ లేకుండా మన ఫైన్ లైన్స్ని తగ్గించి స్కిన్ టెక్స్చర్ని మంచిగా రిఫైన్ చేస్తుంది. సో ఇది పీడిఆర్ఎన్ ప్లస్ బకూచియోల్ మిక్స్ అయ్యి సైన్స్ బేస్డ్ స్కిన్ రీజనరేషన్ ప్లస్ నేచర్ జెంటిల్ టచ్ కలిసిన పర్ఫెక్ట్ సిరం ఇది. సో నేను మీ అందరికీ దీన్ని రికమెండ్ చేస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్లో చాలా యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ స్కిన్లో డీప్గా వెళ్ళి మనకు రిజల్ట్స్ ఇచ్చేటి చాలా తక్కువ. కానీ డాక్టర్ షీట్స్ వల్ల ఈ బకూచియోల్ అండ్ పీడీఆర్ఎన్ యాంపుల్ సిరమ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దీనివల్ల ఫైన్ లైన్స్ తగ్గిపోతాయి, మన స్కిన్ యూత్ఫుల్గా ఉంటుంది, అండ్ యాంటీ ఏజింగ్కి ఇది బెస్ట్ సిరమ్ కూడా. సో దీన్ని కనుక మీరు లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. నిజంగానే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక నా కోడ్ కింద ఇచ్చిన ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. బస్ అంటే బాగా ఇష్టమైన ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఒకళ్ళు నవ్య, ఒకళ్ళు సోను. తెలదా నీకు? తెలందే ఎక్కినావా? గ్యాప్ అక్క వారానికి నెలకి అన్ని పైసలు ఉన్నాయి అక్క మన దగ్గర. చూస్తే అందరి దగ్గర ఫుల్ పైసలు ఎక్కువ పోతున్నాం అనుకుంటారు. దానికి సమాధానం ఏంటి? పైసలు ఎక్కువ అయితే ఫ్లైట్ లో పోతుంటాం కానీ బస్ లో పోతామా? చాలా బడ్జెట్ లో ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. స్పాన్సర్ అక్కనే. అరే నువ్వు దాన్ని ఏమంటారు, కర్టెన్స్ కు మ్యాచ్ నీ టీ షర్ట్. ఎఫెక్ట్ దుంకినవా? పడుకొని ఉండకి కొంచెం ఇట్లే టాబ్లెట్ వేసుకుని ముందది ఇడిగిరా. జ్వరం, ఫుల్ జ్వరం. మా బాగా ఫుల్ జ్వరం వచ్చింది. తగ్గని వస్తుంది.
ఓకే గాయ్స్, మేము బస్ ఎక్కుతున్నాం. రేపు మార్నింగ్ దిగిన తర్వాత మళ్ళీ కలుస్తాం. మధ్యలో అక్క వాళ్ళు ఆపుతారా? బాయ్ గాయ్స్, బాయ్ అక్క. సో మొత్తానికి ఇట్లా బస్ జర్నీ చేసి లోనావాలా అయితే రీచ్ అయినాం. మనోళ్ళు అడుకోగా రిసీవ్ చేసుకున్నారు. హాయ్ మాసుమా. After how many years of planning, Akka? 2 years. 2 years. ఇది లోనావాలాలో అలీ మాసుమా వాళ్ళ ఫామ్ హౌస్ అన్నమాట. మాసుమాస్ నెస్ట్ పోగానే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసినాం. మీకు అట్లా బయటికి పోయినాము. లోనావాలా అనేది ఇప్పుడు కరెక్ట్ సీజన్ కాదు, రైనీ సీజన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పోతాము. ఇప్పుడైతే అక్కడ దాకా పోతున్నాం కదా అని వీళ్ళు ఇక్కడే ఉంటే ఇటు వచ్చి అటు పోదామని అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అట్లా బయటికి వెళ్ళి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ రైనీ సీజన్లో బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్లు అన్నీ ఇప్పుడే చూసి వచ్చినాం అనమాట. బట్ డెఫినెట్గా మళ్ళీ పోతాము. ఏ నవ్య ఎట్రా ఏం చేస్తున్నావు? ఇక దాని తర్వాత ఫామ్ హౌస్కి వచ్చినాం మేము. ఆ రోజంతా ఆ ఫామ్ హౌస్లోనే ఉన్నాము. చూడరు ఎంత మంచిగా ఉందో. సో అలీ వాళ్ళ ఫ్యామిలీ అత్త కోడళ్ళు, తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు ఇట్లా ఉండరు. మొత్తం ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఏ ఏజ్ వాళ్ళతోనైనా వాళ్ళు ఫ్రెండ్స్ లాగానే బిహేవ్ చేస్తారు. నాకైతే మస్తు ఇష్టం ఇలా ఫ్యామిలీ అంటే. పిల్ల పిల్ల అనగానే నాకు గుర్తొచ్చింది నా పిల్ల. ఇక్కడ చూడండి అలీరేజా గాడు అర్జున్ని ఇంకా సోనుని జెర్సేపు ఆట ఆడిపించిండు. डुबकी लगा इसमें, डुबकी लगा, वहां से निकल, लड़की लेके बाहर जा, भाग जा, लड़की लेके भाग जा। बाहर पैसा पैसा अरे पैसा नहीं मांगा, पैसा नहीं दिया। फिर लगा, एक मिनट लगाओ। पैसा नहीं दिया। तुम लगा, मेरे को रिकॉर्ड करो। बाहर जाओ, बाहर जाओ, बाहर जाओ। తర్వాత ఆడు కూడా పోయి నీళ్ళలో దుంకిండు. ఇక ఇట్లా అయిపోయిన తర్వాత అందరం ఒక్కొక్కళ్ళం స్నానాలు చేసి కిందికి వస్తున్నాం అనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కింద పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తున్నాం. నేను నచ్చిన నేను కూడా డాన్స్ చేసిన. నేను నవ్య కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక అందరం రెడీ అయినాక లంచ్కి ఒక ప్లేస్కి పోయినాం. ఇది చాలా ఫేమస్ అట ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉండే. సహాయ పైకి చెప్పేటట్టు ఉన్నావు కదా. క్యూట్. సిట్ సిట్. इसका मुस्ताच को हाथ लगाओ दोनों से। Don't touch the other man. నవ్య మాసుమ అలీగాడు ఫోజులు ఇచ్చుకున్నారు కొద్దిసేపు ఆ బొమ్మలతోని. Sleep, baby, sleep. తర్వాత ఈ అంబియన్స్ ఫుడ్ అయితే ఎంత మంచిగా ఉండేనో. వెజ్ నాన్ వెజ్ రెండు బాగుండే. మొత్తం మహారాష్ట్ర స్టైల్ ఉండే అన్నమాట.
అండ్ హోటల్కి ముందు జాగా చాలా పెద్దగా ఉంది, కానీ దాన్ని కార్ పార్కింగ్ కోసమో లేకపోతే వేరే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, అక్కడ పనులు చేసేటోళ్ళు ఎట్లుంటారు, అంటే వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ చేసేటోళ్ళు ఎట్లుంటారు అనేది మొత్తం ఒక డిస్ప్లే లాగా ఉందన్నమాట, ఒక స్టాల్ లాగా. అండ్ టెంపుల్ కూడా ఉండే. సో ఇక్కడ ఇవన్నీ మేము చూడడం గమ్మత్ అనిపించింది అనమాట. అన్నీ కొన్ని మనలాగానే ఉన్నాయి, ఈసురవుతు, గాజులు, పూల దుకాణాలు ఇవన్నీ కూడా. బట్ ఫోటోలకి వీడియోలకి అయితే మస్తు మంచిగా ఉండే ఈ ప్లేస్. చూసి రాలిగాడు గాలిమొకపోడు. కాసేపు ఇట్లా ఎడ్ల బండ్లు ఎక్కి ఇద్దరం ఫోటోలకు పోజులు ఇచ్చినాం. అమార్యాన్ అయితే ఫుల్ ఖుషి ఉండే ఆ రోజు. ఇక అయిపోయిన తర్వాత ఇది ఒక స్ట్రాబెర్రీ ఫేమస్ ప్లేస్, అంటే లోనావాలలో మహాబలేశ్వరంలో రెంట్లో ఉంటే పోయినాము. Mapro Garden in Maharashtra, you have only 2 Mapro Garden, one in Mahabaleshwar, one in Lonavala. इधर आपका स्ट्रॉबेरी स्लश हर चीज ऑफ स्ट्रॉबेरी मिलता है. उसके अलावा भी यू गेट वेराइटी ऑफ फ्रूट स्लश, जूसेस, मिक्सचर सब. हम आपको हमारे मैप्रो someone is super happy. ఒరే ఏమైందిరా గట్ట చేసినావు? అబ్బాబ్బా ఎన్ని వెరైటీలు ఉండేనో స్ట్రాబెర్రీలా, గమ్మత్ అనిపించినుండే. చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ప్రతిదీ కూడా స్ట్రాబెర్రీ థీమ్తో ఉండే. ఇక్కడ మేము కొన్ని ఆటలు ఆడినాం చూడురి. वो जाएगा ही नहीं, अंदर रुकेगा ही नहीं. वो उस पे वो ऐसा ही नहीं, वो नहीं అయ్యాడు ऊपर डाल. इधर हाइट दे लो और आगे स्लोप करना. कौन सा हमारा कौन सा? उसमें से नहीं ले सकते ना? नहीं, इसमें से. I know you want this ball. This ball. Which one you select? खाली उसको उठा, उसको पूछ कौन सा अच्छा है. कौन सा अच्छा है? हमारा हाँ. या तो ये बैग ले ली, उसको अच्छा रहता. बैग चाहिए तेरे बेटा? बैग वो रुको वो दे. तो एक देगा. अच्छा रुको बताओ. चलो एक ले लो అమైరా, एक ले लो. అట్లా అమైరాకైతే మంచిగా ఒక బొమ్మ వచ్చేసింది. మామకు బతాओ, ఏ లడ్డు మామకు బతాओ. నెక్స్ట్ ఈడ మా ఆయన ఆట ఆడింది, కానీ అస్సలు కాలేదు. దగ్గర దాకా పోయి అన్ని కిందనే పడ్డాయి. जोर से डालना पड़ेगा, बहुत ताकत लगा. Oh, very close. Shut. लास्ट वन. Shut. కానీ అలీగడ్ ఇట్లా ఏం కానీ అట్లా పడ్డది. మళ్ళీ ఒక బొమ్మ వచ్చింది. నేను ట్రై చేసినా నా బాలే లేవలేదు నాకు. నేను మళ్ళీ ఒకసారి మా ఆయనతో నడిపించిన. ఓ షట్. ఓకే అబ్బా. అయ్యో ఫోకస్ గంగుల్ ఫోకస్. మళ్ళీ సార్ ఫోకస్, లాస్ట్ ఫోకస్, జస్ట్ ఫోకస్. నెక్స్ట్ ఇక శివరాత్రి. ఈసారి శివరాత్రి ముంబైలో అయింది, అందుకోసమే ఇక ముంబైకి పోయి పోగానే ఫస్ట్ టెంపుల్కి పోయి దర్శనం చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక దర్శనం కాగానే అలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నగా ఫ్రెష్ అప్ అయ్యి ముంబైలో షాపింగ్కి బయలుదేరినాం మేము. That could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful. This is मुंबई का सबसे मेन स्टेशन. कोई भी बॉम्बे आता है, एनी ट्रेन which come from any city यहाँ पे आता है. इधर भी जाना है यहाँ पे. This is made by for British government. Rhythm House है. This is Rhythm House.
నాకు ముంబైతోని సెపరేట్ కనెక్షన్ ఉందన్నమాట. సమ్మర్ హాలిడేస్ వచ్చిన ప్రతిసారి చిన్నప్పుడు మేము ముంబైకి పోయేటోళ్ళం. అక్కడ మా పెద్దమ్మ, మా చిన్నమామ, మా అమ్మ వాళ్ళ అక్క, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటాడనమాట. సో మాకు మా సమ్మర్ హాలిడేస్ అన్నీ అక్కడనే జరిగేటివి. ప్రతిసారి ట్రైన్లోనే పోయేటోళ్ళం, జనరల్లో పోయేటోళ్ళము. పోయినప్పుడల్లా బియ్యపు సంచులు తీసుకుపోయేది, బట్టలు తీసుకుపోయేది. కానీ చెప్తున్నాను కదా, ముంబైలో లివింగ్ అనేది అమ్మో ఎంత ఎక్స్పెన్సివ్. అండ్ ఎంత చిన్న చిన్న రూమ్లలో కూడా ఎట్లా అడ్జస్ట్ అవుతారంటే అట్లా అడ్జస్ట్ అవుతారు. ఇంకా అలీవాల్ ఉన్నది అంటే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్కి నేను వెళ్ళినా కదా ముంబైకి, ఇప్పటికీ చాలా తేడా ఉందన్నమాట. సో అట్లా సూట్ కేస్ షాపింగ్, పర్ఫ్యూమ్లో షాపింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ ఒక హోటల్లో తినేసి ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి పోతున్నాం అనమాట. అక్కడికి పోయి చిన్నగా ఒక బోట్ రైడ్ కూడా చేసినాం మేము. Guys, this is Ali Raza's handwriting. Ali bhai, where are we going? Right. అట్లా పైసలు కట్టి ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ మాది కాదని వాళ్ళు చెప్తే మేము సంతకాలు పెట్టి అట్లా చిన్నగా ఒక ట్రిప్కి అయితే పోయినాం బోట్లో. మంచిగా ఒక 30 to 40 minutes ఉండే ఈ జర్నీ. మంచిగా ఎంజాయ్ చేసినాం. పోయేటప్పుడు స్లోగా పోయి వచ్చేటప్పుడు చాలా స్పీడ్లో వచ్చినాడు అనమాట. అంటే 2 రకాల ఎక్స్పీరియన్స్ని చూపించిండు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో ప్లేసు. మేము కరెక్ట్ టైంకి వచ్చినాం. డే టైం చూసినాం, నైట్ టైం చూసినాం. ముంబైలో ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది ఇప్పుడు నన్ను మాసమా. అంతకన్నా ముందైతే పానీపూరి తిన్నాం. ఇది ఆ ప్లేస్. There is one story about this Haji Ali. They say that इनका जो body था, he was dead. Okay. उनका जो body था, they had put it in one. उनके मम्मी डैडी ने बॉक्स में डाला था और ऐसे ही पानी में छोड़ दिया था. Okay. Not dead, sorry. मतलब कुछ वॉर के टाइम पे उनको बॉक्स में डाल के छोड़ दिया था. He came, he survived for कितना तो days in that box. He came, he stayed here, he died here. This is the only दरगाह जो कितना भी बाढ़ आए, जो कितना भी बारिश होए, ये दरगाह कभी नहीं डूबेगा. This is one दरगाह जिसके अंदर उनका जो मज़र होता है, उनके अंदर कभी पानी नहीं जाएगा. ఓ నైస్. అంబానీ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నారు ఇక్కడ. హజీ అలీ దర్గా. హజీ అలీ. అండ్ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇది ఎంత వానలు పడ్డా, ఎంత ఫ్లడ్స్ వచ్చినా సరే ఇది ఇట్లా నీళ్ళు దీని దగ్గరికి రావడం అనేది అయితే ఉండదు అన్నట్టు. మంచిగా అల్లాని దర్శనం చేసుకున్నాం. మనం ఒక విష్ కోరుకొని ఇక్కడ ఇట్లా ఒక థ్రెడ్ కట్టాలన్నమాట. సో నేను కూడా కట్టిన. చాలా పాజిటివ్గా ఉండే, చాలా మంచిగా అనిపించిండే. స్పెషల్లీ నైట్ టైంలో పోయినాం కదా, ఇంకా పీస్ఫుల్గా ఉండే, క్రౌడ్ లేకుండే. సో అట్లా మేము నలుగురం లోపలికి కాసేపు ప్రేయర్స్ చేసుకొని వచ్చేసినాం అనమాట. ఇది నెక్స్ట్ డే. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు అక్క వాళ్ళు ఫుల్ పైసలు ఉన్న వాళ్ళు ఇట్లా చిన్న చిన్న బండి మీద తిన్నారేమో అనుకుంటారేమో. అక్క బాగా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. సో చెప్పకరా సోది. వాళ్ళు ఇట్లా కూడా తింటారు. ఇట్లనే ఇష్టం నాకు. చెయ్యి ఉండు, ఇడా పార్ట్ టైం జాబ్ చెయ్యి. మార్నింగ్ ఏం తింటున్నాడు చూడు. ఆఫ్టర్నూన్ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కీమా గోటాలా, ఇది ఓన్లీ కీమా. ఇది కీమాలో ఎగ్ కూడా మిక్స్ ఉంది. అది ఓన్లీ ప్లేన్. తినండి గైస్, తినండి. One eternity later. అండ్ ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్గా అబ్బబ్బబ్బబ్బా, మొత్తం బట్టలు 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 బట్టలు. ఎన్ని కొన్నావు నువ్వు? కవర్లన్నీ నీయే, ఎక్కువ కొనలేను. అబ్బా దొంగ పిల్ల, ఈ పొట్టి వేసుకుంటాను దీపు దీపు అంటుండు. కొను మరొకటి.
అన్ని కలర్లు అవైలబుల్. కలర్ బ్లూ కలర్, లాస్ట్ కు మొన్న చాయ్ కలర్, కాఫీ కలర్ కూడా దొరికింది. ఇక అట్లా కావాల్సిన బట్టలు, ఇంట్లో సామాన్లు అన్నీ కొనుక్కున్నాం మేము ఆ రోజు. కొనుక్కొని ఇక ఇంకొక ప్లేస్కి పోతున్నాం ఇప్పుడు. ఇది చర్చ్ అనమాట. ఈ చర్చ్ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా విష్ కోరుకొని క్యాండిల్ అక్కడ వెలిగిస్తే ఆ విష్ నెరవేరుతుందని చెప్తారనమాట. 50 का दबा के तो भर के डालो. ఇక మేము ఇట్లా ముంబై రోడ్ల మీద హీరోల ఇల్లులు చూపిస్తున్నాడు అలీరేజా, చూస్తున్నాం అవి. పైన ఉంటాడు కదా, పైన గేట్ మీద. उसके बंगलों के बाद कितने लोग खड़े रहते हैं देखो. ये तो कुछ भी नहीं, संडे के दिन फुल क्राउड उसके बंगलों के बाहर. घर पे नहीं है क्या? खाली कुर्सी लागे उसके घर के बाहर बैठे थे. ये जाली ఉంది కదా, ఈ జాలి ఎక్కడ చూడు, ఇది ఆ జాలి. కాల్ करना उसको. ఇప్పుడు ఫోన్ చేసిన, స్నానం చేస్తున్నాడు. నేను ఫోన్ చేసిన బాత్రూమ్ ఉన్నా అన్నాడు. వాడు స్నానం చేస్తే 4 గంటలు చేస్తాడు. 4 hours ఇక్కడ వెయిట్ చేయాలి మనం. వద్దులే, తర్వాత వద్దాం. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇది బ్యాండ్ స్టాండ్, ఇది ప్లేస్ పేరు బ్యాండ్ స్టాండ్. బ్యాండ్ ఉంది కదా, గ్లాస్ ఉంది కదా, ఫైర్ ఇక్కడే ఉంటాడు కదా सलमान खान. ఈ గ్లాస్ ఫైర్ ఇప్పుడు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. हाँ ग्रीन कलर, ग्रीन कलर पूरा, ये ग्रीन कलर का फ्लोर पूरा उसमें. ग्रीन है ना, फर्स्ट फ्लोर वो सलमान खान का है. पहले वो ग्लास नहीं था, पहले ग्लास नहीं था, इప్పుడే పెట్టాడు. ఇక నెక్స్ట్ అలీగాని హోటల్కి పోయినాం అనమాట. అబ్బా ఎంత బాగుండిన హోటల్, చాలా ఎమోషనల్గా చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్ కోడ్. अली का होटल है मेरा, ये కంగ్రాచులేషన్స్ मेरा बच्चा. మాదే హోటల్ బేలాపూర్లో పుల్లలో ఉంది. సూన్ ముంబై చుట్టుపక్కల ముంబైలో మొత్తం మావే ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ అలీ, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఏ మొత్తం తెలుగు మాట్లాడుతుంది చిట్టుకుక్క. క్యా క్యా ఫేమస్ ఫుడ్ ఏముంది ఏంది అనేది ఇప్పుడు మొత్తం లోపలికి చూద్దాం. పరి కమ్ కమ్ కమ్. హలో గైస్, రారా మీరు. ప్లీజ్ కమ్ టుగెదర్. సో మాసుమ అలీ చాలా సాక్రిఫైస్ చేసిండ్రు, చాలా కష్టపడ్డారు ఈ హోటల్ని ఇక్కడ పెట్టనీకి. అండ్ కష్టపడి చాలా సాక్రిఫైజులు చేసి నిజంగానే కొన్ని ఇష్టాలన్నిట్లను వదులుకొని ఇక్కడ ఇప్పుడు వీళ్ళకంటూ ఒక ఓన్గా ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేసినారనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ కొత్త టచ్ యాడ్ చేస్తూ ఇంకా మస్తు బ్రాంచులు పెట్టాలని వీళ్ళకి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ ఎట్లుందని రివ్యూ ఇచ్చినారు. సో ఇది ముంబైస్ ఫేవరెట్ కెప్సా అనమాట. సో ముంబైలో ఉండేటోళ్ళకి కెప్సా అంటే అందరికీ ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఈసారి ముంబై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళ హోటల్లో తినండి, ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ అంబియన్స్ కూడా ఎంత బాగుందో. అలీకి ఇంటీరియర్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ప్రతిదీ ఇట్లా గ్రాండ్గా ఉండాలా, రిచ్ ఉండాలా, నీట్గా ఉండాలని అనుకుంటాడు. వాడు రెంట్ ఇంట్లో ఉన్న, ఓన్ ఇంట్లో ఉన్న, హోటల్ అయినా సరే అస్సలు కాంప్రమైజ్ కాడు. ఇక ఫుడ్ వచ్చింది, మేమేమో ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. అక్క హౌ ఇస్ ఇట్? నైస్, స్పైసీ స్పైసీ. సో నేను ఆ రోజు వెజ్, బట్ వెజ్జే టేస్ట్ చేసిన. మా వాళ్ళు నాన్ వెజ్ అయితే మొత్తం ఇట్లా కుమ్మి పడేసినారనమాట. ఇక తినేసిన తర్వాత నా గుర్తుగా కౌంటర్గా బిల్గా కొంచెం ఇచ్చినాను అనమాట. అట్లా ఒక కాయిన్ అట్లాంటిది ఇచ్చి పెట్టినాం. సో ఇక్కడ మాస్మ చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను మీకు చెప్పినాను కదా, చాలా సాక్రిఫైస్ చేసిండు, చాలా కష్టపడ్డారు వీళ్ళిద్దరని. దేవుడి దయ వల్ల హోటల్ బాగా నడుస్తుంది, ఇంకా బాగా నడవాలి, ఇంకా మస్తు బ్రాంచ్లు పెట్టుకోవాలి. సో ఒక షోలో పరిచయం అయ్యి ఇలా మోర్ దెన్ ఫ్యామిలీ అయిపోయారు వాళ్ళు. సో అట్లా మంచిగా ఒకసేపు తిని ఇంటికి వచ్చేసినాం. ఇక సెండింగ్
ఇక సెండ్ ఆఫ్ చెప్పే టైం అనమాట. అందరం కలిసి హగ్గులు చేసుకొని బాయిలు చెప్తున్నాం ఇక్కడ. ఏ నవ్య బాయ్, చూడు నాకు బాయ్ చెప్పేందుకు వస్తున్నా. ఏ గంగుల్ బాయ్ చెప్పాలికి. బావా బామ్మదేవ్ మాసు మాకు చెప్పు. ఎస్ ఎస్ మళ్ళీ లోనావాలా రావాలి జూలైలో అని చెప్తానే ఉంది మాసమ. 2 years నుంచి పాపం రిక్వెస్ట్ చేస్తే ఈసారి మాకు ఇట్లా బలం వచ్చింది. ఇక నా కోడలను అట్లా హక్ చేసుకొని బుద్ధులు పెట్టుకొని మొత్తానికైతే ఇంటికి బయలుదేరినాను అనమాట. रमजान के बाद हैदराबाद हमारा पैसा मेरे को दे किसके लिए పోయేటప్పుడు బస్సులో పోయినా, మీకు వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చేసినాం. సో అక్కడ సోనుగారి లగేజ్ మళ్ళీ ప్రాబ్లం అయిందని నేను మళ్ళీ ఏడిపించిన. దాని తర్వాత ఇక కొంచెం సేపు టైం ఉందని చెప్తే మేము అక్కడ లాంచ్లోకి వెళ్ళి ఫుడ్ కూడా తిన్నాం. తినేసి ఫ్లైట్ ఎక్కి ఇంటికి వచ్చేసినాం. సో మొత్తానికైతే అట్లయింది మా ముంబై ట్రిప్. మళ్ళీ జూలైలో లోనావాలా కంపల్సరీ పోతాము. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ.